కాసేపట్లో గజ్వేల్లోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కు కవిత, హరీష్ రావు, తలసాని, జగదీష్ రెడ్డి, సబిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. మరి ఇదే అంశానికి సంబంధించి కాసేపట్లో గజ్వేల్లోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ. మీనాక్షి, కేసీఆర్ అధ్యక్షన కొనసాగుతున్నటువంటి సమావేశం మరికొద్దిసేపట్లో ముగియబోతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ బహిరంగ సభకు జన సమీకరణ, అలాగే పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల గతంలో ఉద్యమ సమయంలో ఎలాగైతే సభలు నిర్వహించారో అదే రీతిన పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అదే స్థాయిలో పెద్ద బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా జన సమీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ ప్రజాప్రతినిధులకు కావచ్చు, బీఆర్ఎస్ నేతలకు కావచ్చు వెలువరించారు. ఈ సభకు భారీ ఎత్తున సమీకరణ చేయడంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ నుంచి పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లాలి. ఆ సభ తర్వాత ఇకపై క్యాడర్ బలంగా పనిచేసేందుకు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో కమిటీలు వేసి వాళ్ళందరినీ యాక్టివ్గా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా పనిచేయాలనేటువంటి సూచనలు కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే గ్రామ స్థాయిలో వీరికి సంబంధించినటువంటి పార్టీ కమిటీలు వేయాలనేటువంటి ఒక నిర్ణయం గతంలో తీసుకున్నటువంటి నేపథ్యంలో వారి నియోజకవర్గాల్లో కమిటీలకు సంబంధించినటువంటి పేర్లను కూడా సూచించాలని చెప్పి మాజీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇకపై బలంగా ప్రభుత్వ వ్యతిరేకతను అలాగే వైఫల్యాలను ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లేందుకు ఇటు కేసీఆర్ నుంచి కార్యకర్త వరకు ఒక ఎజెండాతోటే పనిచేస్తారనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సభ తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళడం, పదే మీడియా ముందుకు రావడం, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను తాను స్వయంగా ఖండించడం లాంటివి చేసేందుకు ఇకపై ఒక ఎజెండా ప్రకారం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంవత్సర కాలం పాటు ఇప్పటికే ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, ఇక నుంచి ప్రజోద్యమాలకు సిద్ధంగా ఉండాలంటూ క్యాడర్కు ఆయన పిలిపించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇతర ముఖ్య నేతలందరితో ఆయన ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏప్రిల్ 27వ తేదీన చేసుకోబోయేటువంటి సమావేశానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏడాది కాలం పాటు బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహించాలనేటైతే బీఆర్ఎస్ ఒక ఎజెండాతో ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నిర్ణయించబోతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించినటువంటి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు నడిచాయి. ఇకపై కేసీఆర్ నేరుగా ప్రజా ఉద్యమంలో పాల్గొంటారంటూ నాయకులు చెప్తున్నారు. మరి ప్రస్తుతం సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ముగియబో అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే సమావేశం నుంచి మాజీ మంత్రి తలసాని అయితే బయటకు వచ్చారు. చాలా మంది ఇంకా సమావేశంలోనే ఉన్నారు. సమావేశం కొనసాగుతోంది. సో మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో కేసీఆర్ మాట్లాడకపోయినా సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కేటీఆర్ లేదా హరీష్ రావు మీడియాకు వివరించే అవకాశాలున్నాయి. గజ్వేల్ ఫామ్ హౌస్ కి ఇంకా ఎవరెవరు చేరుకునే అవకాశం ఉంది గోపాలకృష్ణ?
ఎస్, ఉదయం నుంచి చాలా మంది ముఖ్య నేతలు ఇక్కడికి చేరుకున్నారు. సమావేశం కూడా చివరి దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఫామ్ హౌస్లో లంచ్ బిఫోర్ అందరూ కూడా ముందుగా 11 గంటల లోపే అందరూ కూడా ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్, అలాగే చాలా మంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కరీంనగర్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కావచ్చు, చాలా మంది ఇప్పటికే చేరుకుని సమావేశం చివరి దశలో ఉంది. కొద్దిసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నుంచి కూడా వెళ్ళిపోయారు. చాలా మంది సమావేశం ఉన్నారు కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు 3 ఎజెండాలతో ఈ రోజైతే సమావేశం కొనసాగింది. దానిలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబడినటువంటి బహిరంగ సభ, దానికి సంబంధించినటువంటి జన సమీకరణ, ఏ విధంగా ఏ ఎజెండాతో సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, సభ రోజు ఆ సభ నుంచి ఎట్లాంటి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలనేటువంటి అంశాలను ఈరోజు చర్చించారు. దీంతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు, ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనేటువంటి నిర్ణయం కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, గతంలో ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రభావం కావచ్చు, వీటన్ని తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్నటువంటి వైనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖండించి దానికి రీప్లేస్మెంట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రీప్లేస్మెంట్గా బీజేపీ అని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్లకుండా తమ బీఆర్ఎస్ యాక్టివిటీని మరింతగా పెంచే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనేటువంటి సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష పాత్రని ఎట్టి పరిస్థితుల్లో మరింత బలంగా, మరింత వేగంగా చూపించాలి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎట్టి పరిస్థితుల్లో జనాల్లోకి తీసుకెళ్లడం, మరింతగా తీసుకెళ్లడంతో పాటుగా ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు రావడం లేదు, ఎక్కడ వైఫల్యం చెందుతుంది అనేటువంటి అంశాలను క్లియర్ కట్గా పబ్లిక్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలనేటువంటి అంశాలను అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా 27న జరగబోయేటువంటి ఏప్రిల్ 27న జరగబోయేటువంటి సభ ద్వారా ఆ తరువాత కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, కేసీఆర్ ద్వారా ఇకపై పార్టీ మరింత బలంగా కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్ళబోతుందనేటువంటి ఒక సమాచారాన్ని కేసీఆర్ టీం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పారు. కేసీఆర్ కూడా స్వయంగా ఇవే మాటలు వినిపించినట్టుగా తెలుస్తోంది. మరి ఏప్రిల్ 27 నుంచి బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ ఉండబోతుంది, తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ ఎజెండాలు పెట్టుకున్నారనేటువంటిది వేచి చూడాల్సి ఉంది. సమావేశం చివరి దశలో ఉంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ లేదా హరీష్ రావు మీడియాతో బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.